గత ప్రభుత్వం కూడా ఎంతో హంగు ఆర్భాటంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించింది, మనం చూసాం. కానీ ఈసారి మీ ప్రభుత్వం 5 లక్షల రూపాయలు వెచ్చించింది. నాణ్యతను మీరు చూశారు, కల్లారా లబ్ధాలతో కూడా మాట్లాడారు. వాళ్ళలో ఎటువంటి అనుభూతి ఉంది? నాణ్యతలో మీరు సాటిస్ఫై అయ్యారు? తప్పకుండా మీరే ప్రత్యక్షంగా మీ ఆర్టీవీ ఛానలే అనేక సందర్భాల్లో ఆనాడు కట్టిన డబల్ బెడ్రూమ్ల గురించి ఫోటోలతో విజువల్స్తో అనేక సందర్భంలో మీరే రాష్ట్ర ప్రజలకు వివరించారు, చూపించారు. ఈనాడు ఏ కాంట్రాక్టరు లేకుండా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి అకౌంట్లో ఏ రకమైన మధ్యవర్తి లేకుండా డైరెక్ట్గా హైదరాబాద్లో బటన్ నొక్కితే వారి అకౌంట్లో క్రెడిట్ అయ్యే సిస్టాన్ని ఎస్టాబ్లిష్ చేసి అవినీతి రహితంగా పారదర్శకంగా అలొకేషన్ చేసే దగ్గర నుంచి కంప్లీట్ అంటారా మీరు చూడండి ఏ ఇల్లు చూసినా. ఎందుకంటే ఎర్రమట్టికి పోయినా ఇంటోడే పోవాలంటారు. గేదె ఈనేటప్పుడు దగ్గర లేకపోతే అది దున్నపోతు పెట్టుద్ది, పేదోడిని పెట్టదంటారు గ్రామీణ ప్రాంతంలో నానుడు భాష. ఎందుకు ఎర్రమట్టికి పోయినా ఇంటోడు పోవాలనేది, ఆ మట్టి స్వచ్ఛమైన మట్టి తేవాలంటే ఆ ఇంటోడు పోతేనే నచ్చిన మట్టి తెచ్చుకుంటున్నట్టు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారు ఇల్లు కట్టుకుంటే తప్పకుండా తన సొంత ఇల్లు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మంచి కట్టుకుంటనే ఒక ఆలోచనతో ఈనాడు ఈ ప్రభుత్వం 5 లక్షలు 4 విడతల్లో ఇచ్చే కార్యక్రమం చేపట్టి ఇస్తున్నాం. అది కూడా టెన్షన్గా ఇంకా 1వ తారీఖు నాడు ఎంప్లాయీస్కి జీతాలు వస్తాయి, 2వ తారీఖు వస్తాయని 1వ తారీఖు 2వ తారీఖు అయిన ఆలోచన ఉండొచ్చు. కానీ ప్రతి సోమవారం నాడు ఎంతమంది అయితే లబ్ధిదారులు ఏ దశలోనైతే ఇల్లులు కట్టుకున్నారో వారి కట్టిన దశలను బట్టి టెన్షన్గా ప్రతి సోమవారం నాడు వారి ఖాతాలోకి డైరెక్ట్గా ఆన్లైన్లో డబ్బులేసి ఆ డబ్బులు ఏయటమే కాకుండా వారికి శాండ్ కానీ ఇతరత్ర ఈ ప్రభుత్వం పూర్తి మద్దతు తెలుపుతూ ఈనాడు ఇల్లు కట్టే కార్యక్రమం లబ్ధిదారులతోనే కట్టించే కార్యక్రమం చేపట్టింది. కాబట్టే ఇంత వడివడిగా వేగంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3 లక్షల పైన ఇళ్ళు స్టార్ట్ అయ్యాయి. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి నిధుల కేటాయింపుకు సంబంధించి ఒకవైపు బీజేపీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మేమే ఇళ్లకు నిధులు కేటాయిస్తున్నామని చెప్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏమో మా బడ్జెట్ని పూర్తిగా కేటాయిస్తున్నామని చెప్తుంది. సో నిధుల కేటాయింపు, బడ్జెట్ అలొకేషన్కి సంబంధించి సెంట్రల్ స్టేట్ భాగస్వామ్యం ఏమైనా ఉందా ఈ పథకంలో కావచ్చు, ఈ ఇళ్ల నిర్మాణం? పదే మా గౌతమ్ గారు సెక్రటరీ గారు ఏడే ఉన్నారు. చాలా పర్యాయాలు కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించాం. ఈ రోజు వరకు రూరల్కి సంబంధించిన దాంట్లో ఒక్క ఇంటికి కూడా ₹1 శాంక్షన్ చేయలే. ప్రయత్నం చేస్తున్నాం, ఇస్తారని అయితే ఆశిస్తున్నాం. అది కూడా ఇంటికి 72,000. వారు ఆ స్కీమ్ ప్రకారం ప్రతి రూరల్లో ఇంటికి 72,000 ఇచ్చే కార్యక్రమం. మిగిలిన 4,28,000 రాష్ట్ర ప్రభుత్వమే ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, ఇస్తుంది.